తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలంగాణలో సోనియా గాంధీ ఇక్కడ నుంచి లోక్సభ బరిలో ఉంటారని చెప్పేసి చర్చలు జరుగుతున్నాయి. నిన్న రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి కేసీ వేణుగోపాల్తో ఇదే అంశం మీద ఆయన చర్చించడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ ఒకవేళ సోనియా గాంధీని తెలంగాణ నుంచి ఒకవేళ బరిలో ఒకవేళ పోటీగా ఉంటే అటు బీజేపీ నుంచి మోడీ కూడా తెలంగాణ నుంచి పోటీలో ఉంటారని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఎట్లా చూసుకోవచ్చు ఇటు సోనియా గాంధీ అటు మోడీ? దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి సోనియా గాంధీ తెలంగాణ తల్లి అయింది. ఆ తల్లి కనుక తెలంగాణ నుంచి పోటీ చేస్తా అంటే సమస్త తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో ఆహ్వానించి భారీ మెజార్టీతో మా తల్లిని గెలిపిస్తారు. అదే రకంగా వారిని గెలిపిస్తారు. మోదీ కనుక ధైర్యం ఉంటే వచ్చి అమ్మకు ఎదురుగా పోటీ చేయాల్సిందిగా మేము ఆహ్వానిస్తున్నాం. అది ఒక ఆహ్లాదకరమైన పోటీ జరుగుతుంది, ఒక ఆనందకరమైన పోటీ జరుగుతుంది. మట్టి గరిపిస్తాం బీజేపీని అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు పార్లమెంట్లో స్మోక్ బాంబ్ గురించి మాట్లాడితే ప్రతిపక్ష ఎంపీ సభ్యులు సస్పెన్షన్ కు గురవుతున్న పరిస్థితి. ఒక మాజీ పార్లమెంట్ సభ్యులుగా ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? అంచేతనే అంటున్నాం కదా, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నది, ప్రతిపక్షాల గొంతును నొక్కేస్తూ ఉన్నది. దీనికి నిదర్శనం మా రాహుల్ గాంధీ గారిని సస్పెండ్ చేయటం, ఇల్లు ఖాళీ చేయించడం. మొన్నిన్నటికి నిన్న విచారణ చేపట్టాల్సింది పోయి ఆహ్లాదకరమైన చర్చ చేపట్టాల్సింది పోయి లోక్సభలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచం విభ్రాంతి చెందే విధంగా గొప్ప ప్రజాస్వామ్య దేశమైన భారతదేశ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య దేవాలయమైనటువంటి పార్లమెంట్లో అంత విఘాతం జరిగితే దానికి చింతించి చర్చ జరిగి ప్రజలకు విషయాలను వెల్లడించాల్సింది పోయి వాళ్ళని సస్పెండ్ చేయటము నిజంగా ఇది నియంతృత్వ ధోరణి కాదా? ఇది నియంత పరిపాలన కాదా? ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన పరిపాలన కాదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అదే రకంగా ప్రజాస్వామ్యం వ్యతిరేకమని చెప్పడానికి అనేక అంశాలు ఉన్నాయి. 3 వ్యవసాయ నల్ల చట్టాలు తీసుకొచ్చి ప్రజలను విభ్రాంతి చేసిండు. ఎవరన్నా ఎక్కడన్నా తప్పి చేస్తే, ఎవరన్నా పార్టీ ఎత్తి చూపితే దాన్ని మెచ్చుకొని సవరించాల్సింది పోయి, ప్రజాస్వామ్యబద్ధంగా చర్చ జరగాల్సింది పోయి, రైతులు సంవత్సరాల కొద్దీ ఎండలో వానలో చల్లో తట్టుకొని పోరాటం చేస్తే ఆ పోరాటం చేస్తున్నారు ఎందుకని ఆలోచన చేయకుండా కార్పొరేట్ వ్యవస్థకు వ్యవసాయాన్ని అప్పచెప్పేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి ఆదానికి మెరుగుపరిచేటువంటి ఆలోచన చేసి నల్ల చట్టాలు తీసుకొస్తే నా రైతు లోకం అనేక అవస్థలు పడి అనేక త్యాగాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి దాన్ని వెనుక్కు తీసుకునే స్థితికి వచ్చినప్పుడు నైతిక విలువలు ఉంటే రాజీనామా చేయవలసినటువంటి పరిస్థితి నుంచి ఇంకా ఏ ముఖం పెట్టుకుని ఎన్నికలకు వస్తారు, ఈ ప్రజా వ్యతిరేక చర్య కాదంటారా అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. వడ్లు అమ్మటానికి పోతే కొనటైన చెప్తాడు ధర, పత్తి అమ్మటానికి పోతే కొనటైన చెప్తాడు ధర, మొక్కలు అమ్మటానికి పోతే కొనటైన చెప్తాడు ధర. అదే డీజిల్ కొనబోతే అమ్మటైన చెప్తాడు, ఎరువులు కొనడానికి పోతే అమ్మటైన చెప్తాడు, ట్రాక్టర్ కొనడానికి పోతే అమ్మటైన చెప్తాడు, ఏ ఇన్పుట్ కొన్న అవసరమైన రైతు కాదు అమ్మటైన చెప్తుంటే ఇది బనావు కాదు, ఇది పద్ధతి కాదని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి కనీస వేతన చట్టాన్ని తీసుకొచ్చి కనీస మద్దతు ధర చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేస్తే ఆ మద్దతు ధరకు తూట్లు పొడిచి ఎక్కడన్నా నమ్ముకోపోండి మీరు అని వదిలేస్తే చిన్న కమతాలు, భారతదేశ వ్యవసాయ రంగం చిన్న కమతాల దేశం. వేరే దేశంలో అమెరికా లాంటి దేశంలో 10,000 హెక్టార్లు ఉంటుంది. మన దేశంలో ఎకరంన్నర, ఎకరం, అరెకరం ఉన్నటువంటి రైతులు అనేక మంది ఉంటారు. వాళ్ళు పండించిన పంటకు ఎక్కడో దేశంలో ఎక్కడో రాష్ట్రంలో అమ్మకపోవడానికి వాళ్ళకి సాధ్యం కాదు. ప్రభుత్వమే మీడియేట్ చేసి కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి కొనుగోలు చేసి వాళ్ళ కనీస మద్దతు ధర ఇప్పించి వాళ్ళు అమ్ముకోవాల్సిన పరిస్థితి నుంచి నిజంగా భిన్నమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి, ప్రజా వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి బీజేపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతూ ఉంది. అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలైన అనేక సంస్థలు, ఆ సంస్థలు నిర్మాణానికి 2 రకాల కారణాలు. ఒకటి ఉద్యోగ కల్పన, ఒకటి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందింపజేసుకొని సెల్ఫ్ సఫిషియెంట్ దేశం కావాలని. ఆ ఒక్కొక్క ఆర్గనైజేషన్ కనుక చూస్తే, ప్రభుత్వ రంగ సంస్థల ఆర్గనైజేషన్ చూస్తే ఇతర దేశంలో ఉన్నటువంటి నాలెడ్జ్ని తెచ్చి మన దేశంలో నేర్చుకొని
మనం స్వయం సమృద్ధి చెందాలనేటువంటి ఆలోచన పెట్టినటువంటి ఆ రంగ సంస్థ, ప్రభుత్వ రంగ సంస్థలను కూడా నిర్వీర్యం చేసి పారేసి వాటిని ప్రైవేట్కు అప్పచెప్పేటువంటి దుర్మార్గమైన ఆలోచన. దానికి ఉదాహరణ ఎల్ఐసి, దానికి ఉదాహరణ రైల్వేసు, దానికి ఉదాహరణ ఇతర సర్వీసెస్ అన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తే ఇటు నిరుద్యోగం పెరుగుతుంది, అటు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మీద వేరే వాళ్ళ మీద, ఏజెన్సీల మీద ఆధారపడి ప్రైవేట్ సంస్థల మీద ఆధారపడేటువంటి దుస్థితికి దేశం పోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇది ఏ రకమైనటువంటి శాస్త్రీయ అవగాహన, ఏ రకమైనటువంటి ప్రణాళిక సపోర్ట్ ఉంటుంది దీనికి, ఏ రకంగా మన భారతదేశం స్వయం సమృద్ధి కలిగిన దేశంగా విరాజిల్లుతుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఒక సందర్భం మీకు ఈ తెలియజేస్తా ఉన్నా. వెనకటికి బెంగాల్ ఫెమైన్ వచ్చినప్పుడు లక్షలాది మంది ప్రజలు ఆకులు, కాయలు, గడ్డలు కూడా దొరకకపోతే రేగడి బురద నాకి అనేక మంది క్షుద్బాధతోటి, ఆకలి బాధతోటి లక్షలాది మంది చనిపోతే ఆ రోజుల స్వాతంత్రం అయితే ఈ దేశానికి మొదటి ప్రధాని నెహ్రూ ఈ దేశాన్ని భిన్న మతాలు, భిన్న ఆచారాలు, భిన్న వ్యవహారాలు, భిన్న భాషలు ఉన్నటువంటి గొప్ప దేశాన్ని, ఉపఖండమంత దేశాన్ని ఐక్యంగా అందరికీ తిండి గింజలు అందాలి అంటే గ్రోమోర్ అనేటువంటి సిద్ధాంతాన్ని తీసుకువచ్చి జై జవాన్, జై కిసాన్, క్షీర విప్లవం, హరిత విప్లవం అలాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి అనేక యూనివర్సిటీలు నెలకొల్పి యూనివర్సిటీలతోటి ప్రపంచ దేశంలో పరిజ్ఞానాన్ని ఈ దేశానికి తీసుకువచ్చి హైబ్రిడ్ విత్తనాలను తీసుకొచ్చి ఇవాళ క్షుద్బాధ నుంచి తీసుకుపోయి సమృద్ధి కలిగినటువంటి తిండి గింజలు పండే దేశం, ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేటువంటి దేశంగా తయారు చేయడానికి బాక్రా నంగల్ ప్రాజెక్టులు, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కట్టి, ఈ పోచంపాడు ప్రాజెక్టులు కట్టి ఇచ్చి ఈ జాతికి అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీది అయితే మొన్నటికి మొన్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయి మునిగిపోతూ ఉంటే ఉంది, మేడిగడ్డ కుంగిపోతూ ఉంటే ఏం జవాబు చెప్తావు ఈ ప్రజలకు? నిట్ట నిలువున తెలంగాణ ప్రాంత ప్రజలు నిట్ట నిలువున ముంచి పాడవేసి కాళేశ్వరంలో, మేడిగడ్డలో ముంచేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన. దీనికి ఎందుకని నేను ఆలోచన చేస్తే కేవలం ఒక జానెడు కడుపు కోసం ప్రజల యొక్క పురోగతిని, ప్రజల యొక్క అభివృద్ధిని నాశనం చేసి పట్టించి ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసి నాశనం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేటువంటి మాట ఈ సందర్భంగా